మ్మ్. ఏంటి మరి ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో మీకు ఆంధ్ర స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ, ప్రతి ఒక్కళ్ళు అసలు ఈ చికెన్ దమ్ బిర్యానీ, అసలు బిర్యానీ అనేది ఎలా చెయ్యాలి అనేది తెలియని వారు కూడా ఇంటికాడుండి ఈజీగా చేసుకునేటట్టు మీకు ప్రతి పాయింట్ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూపించడం అయితే జరిగింది. ఈ ఒక్క వీడియో కనుక మీరు కరెక్ట్గా చూస్తే చికెన్ బిర్యానీ మాత్రమే కాదు, వెజ్ బిర్యానీ కూడా ఇంటికాడుండే మీరు చేసుకోవచ్చు. ఆ వెజ్ బిర్యానీకి ఈ చికెన్ బిర్యానీకి తేడా అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. తెలుసు కదా, మనం ఏదైనా రెసిపీ చెప్పామంటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉండాల్సిందే. ఇంకా లేచకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, ఈ రెండింటితో పాటు 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, కొంచెం ఉంటే కసూరి మేతి. ఈ మసాలా వచ్చేసి బిర్యానీ మసాలా అండి. దీనితో పాటు ఉంటే 1 స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోండి. వేసుకుని ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం కూడా ప్రతి ముక్కకి పట్టాలి. ఇది వచ్చేసి దమ్ అండి, అంటే దమ్కి మనం మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఈ చికెన్ని మనం ఒక అరగంట మ్యారినేట్ చేయాలి. చెప్తాను. దానికంటే ముందు ఇందులోనే ఒక 100 ml కర్డ్ అయితే వేస్తున్నాను, పెరుగు. దీనితో పాటు 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇంతకు మించి ఇందులో ఇంకేమీ వేయక్కర్లేదు. ఆయిల్ అలాగే పెరుగు ఈ రెండు లాస్ట్లోనే వేయాలి, ముందు వేయొద్దు. ఎందుకంటే స్టార్టింగ్ మనం ఉప్పు కారం మసాలాస్ అన్నీ వేసాం కదా, అవన్నీ ప్రతి ముక్కకి పట్టిన తర్వాత ఆయిల్ కర్డ్ ఈ రెండు వేస్తే ప్రతి ముక్క కూడా బాగా మ్యారినేట్ అవుతుందన్నమాట. మసాలా అనేది బాగా పడుతుంది. వీటిలోనే ఒక టొమాటో అలాగే కొంచెం పుదీనా ఈ రెండు కూడా వేసేసి, పుదీనా ఒక గుప్పెడు సరిపోతుంది. ఈ రెండు వేసేసి బాగా కలుపుకుని ఒక అరగంట పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఈలోపది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. మిగతా ప్రాసెస్ మనమైతే చూద్దాం. ముందుగా 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో 2 ఉల్లిపాయలండి చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాను. అంటే బారుగా కట్ చేసుకోండి, బారుగా సన్నగా కట్ చేసుకోండి. ఓన్లీ ఉల్లిపాయ, ఇంకేమి వేయొద్దు ఇందులో. ఫస్ట్ ఓన్లీ ఉల్లిపాయ వేసి, ఈ బిర్యానీకి ఏంటంటే ఉల్లిపాయ అనేది బాగా వేగాలి. ఎంత వేగాలంటే రెడ్ వచ్చేయాలన్నమాట, అంటే క్రంచీగా అయిపోవాలి ఆనియన్ అనేది. అప్పుడే బిర్యానీకి రుచి. ఇందులో ఎప్పుడైతే మనకి ఆనియన్ అనేది బాగా ఎర్రగా అవుతుందో ఒక 4 మిర్చి అయితే వేసాను. దాని తర్వాత ఇది వచ్చేసి జీరా, ఒకే ఒక లవంగాయ్, ఒకే ఒక ఇలాచి. అర్థమైంది కదా? 1 స్పూన్ జీరా, ఒకే ఒక లవంగాయ్, ఒకే ఒక ఇలాచి అనమాట. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా నేనైతే చేస్తున్నాను బిర్యానీ అనేది. అంటే ఒక 2 గ్లాసులు అయితే చేస్తున్నాను. 2 గ్లాసుల బియ్యంతో చేస్తున్నాను అనమాట. మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే మసాలా అనేది ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. అంటే ఒక 3 లవంగాయ్, 3 ఇలాచి ఈ విధంగా పడుతుంది అనమాట. ఇందులోనే బిర్యానీ ఆకు వేశాను. బయట మీకు షాప్లో దొరుకుతుందన్నమాట బిర్యానీ ఆకు అనేది. బిర్యానీ మసాలా అడిగితే వాడు దినుసులన్నీ వేసేసి మీకు ఆకు కూడా కలిపేసి అన్నీ కలిపేసిస్తాడు. అది ఇందులో వేసేయండి. వేసేసి మొత్తం కూడా బాగా కలపండి. ఫైనల్గా దీని ప్రోడక్ట్ చూడండి ఫ్రెండ్స్. మొత్తం అయిపోయిన తర్వాత మీరే చెప్తారు కదా, సేమ్ ఇలాగే చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రెస్టారెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ టేస్ట్ వచ్చి తీరుతుంది. ఆ విధంగా నేను మీకు ఈ వీడియో అనేది డిజైన్ చేశాను. మీరుగానే చేసుకుంటారు ప్రతి వీక్ కూడా బిర్యానీ, మీకు అర్థమైతే. అందుకే డీటెయిల్డ్గా చూడండి. ఇప్పుడు ఇందులో మనం స్టార్టింగ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది మొత్తం కూడా వేసాను. ఈ చికెన్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సెగ అనేది. లో ఫ్లేమ్లో పెట్టొద్దు, అలాగని హై సెగలో పెట్టొద్దు. హై సెగలో పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది. మీడియం సెగలో పెట్టుకుంటే ముక్క అనేది బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా బాగా కలవాలి. కలిసే విధంగా బాగా కలుపుకోండి. నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి 5 నుంచి 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనిద్దాం. సో ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత నాకు ముక్క అనేది బాగా ఉడికింది. ఒకసారి మొత్తం కూడా బాగా తిప్పేద్దాం. ఇదంతా ఏంటి, ఇప్పుడు మనం చేస్తుంది దమ్ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. అంటే మన బిర్యానీకి మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడికి మనకి 50% అయిపోయింది. మన బిర్యానీ ప్రాసెస్ అనేది 50% అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే వేసాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఈ పేస్ట్ అనేది మన దమ్కి ప్రతి ముక్కకి పట్టే విధంగా నేనైతే బాగా కలుపుకుంటున్నాను. కలిపేసి మూత అయితే పెట్టేద్దాం. ఒక్కసారి మూత తీద్దాం. ఇప్పుడు 3 నుంచి 4 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కరివేపాకు అయితే వేస్తున్నాను. 8 నుంచి 10 ఆకులు కరివేపాకు అయితే వేస్తున్నాను. వేసేసి బాగా ఉడకనిద్దాం. అంటే ఒక 4 నుంచి 5 నిమిషాలు మళ్ళీ
ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత అంటే ఇక్కడ ఉడికిందని ఎలా తెలుస్తుందంటే ముక్క అనేది మెత్తపడాలి. మెత్తపడిందా లేదా అనేది చూసుకోండి సరిపోతుంది. మిగతాదంతా ఇప్పుడు మనం రైస్ వేసిన తర్వాత ఉడికిపోతుంది. నేను 2 గ్లాసులు రైస్ అయితే వేస్తున్నాను కదా, దీనికి గాను 4 గ్లాసుల వాటర్ అయితే పోసాను. సారీ 4 కాదు 4.5 గ్లాసులు. 4 కూడా సరిపోదన్నమాట. ఇంకొక అర గ్లాస్ ఎక్కువ వేయండి. బియ్యం అనేది మెత్తగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది తినటానికి. ఇప్పుడు ఈ బిర్యానీకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చేది ఏంటిది? నెయ్యి అండి, గీ. ఈ నెయ్యి వేసిన తర్వాత బిర్యానీ టేస్టే మారిపోతుంది. నేను 10 రూపీస్వి మనకి బయట గీ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, ఇవి ఒక 2 తెచ్చుకున్నాను. 2 అయితే సరిపోతాయి. మీ దగ్గర నార్మల్గా గీ ఉంటే కనుక ఒక 2 స్పూన్స్ వేసుకోండి. లేకపోతే ఇలాంటివి మీరు ప్యాకెట్స్ అయినా తెచ్చుకోవచ్చు. ఒక 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నా సరిపోతుంది. ఇందులో సాల్ట్ వేసానండి లాస్ట్లో. నేను స్టార్టింగ్లో జస్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసాను, అది సరిపోదు. ఈ టైంలో ఇంకొక 3 స్పూన్స్ సాల్ట్ అయితే వేయాలి. వేసాను. ఇంకా ఇప్పుడు మన మసాలా మొత్తం కూడా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో అంటే బబుల్స్ వచ్చే వరకు మనమైతే ఉంచాలి. అంటే రైస్ అనేది ఉడకాలి, అంటే కొంచెం టైం పడుతుంది. ఒక 4 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది. ఉడికేదాకా ఉంచండి. ఎప్పుడైతే మనకి బబుల్స్ వస్తాయో, చూసారా నాకు బబుల్స్ అనేవి వస్తున్నాయి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు నేను రైస్ అనేది నానబెట్టుకున్నాను. ఒక 2 నుంచి 3 సార్లు కడిగేసి ఒక్క అరగంట సేపు నాననించాను అనమాట. నార్మల్గా వాటర్లో మంచినీళ్ళలో నానబెట్టాను. ఈ నానబెట్టిన రైస్ ఏదైతే ఉందో, మన దమ్ ఏదైతే ఉందో ఇందులో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి. మనకి వాటర్ ఉన్నాయి కదా, దీని యొక్క టేస్ట్ చూడండి. సరిపోయింది. మసాలాస్ అన్నీ కూడా సరిపోయినాయి. టేస్ట్ అనేది అదిరిపోయింది. ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు అయిన తర్వాత అలా వదిలేయండి, మూత పెట్టేసి 10 నిమిషాలు అయిన తర్వాత ఇంక మన బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా మనకి ఎంత బాగా ఉడికిందో. రైస్ కానీ ముక్క కానీ మల్లె పువ్వులు ఉంటాయి కదా, ఆ విధంగా మనకైతే ఉడుకుతుంది రైస్ అనేది. అంటే పులుకులుగా ఉండదు, అలాగని మెత్తపడిపోదు. వాటర్ అనేది సరిగ్గా పోసుకుంటే మనకి ఈ విధంగా బాగా వస్తుంది. నచ్చిందా రెసిపీ అనేది? ట్రై చేస్తారా? మీరు కూడా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. బాయ్ బాయ్.